హలో తెలివితేటలంటే ఇయ్యి. ఎక్స్క్యూజ్ మీ. నేనే ఎద్దు చేశా. మహాలక్ష్మి వాడు బతకూడదు. నా బంగారు తల్లి భవిష్యత్తు నాశనం చేసిన ఆ నీచుడు బతకూడదు. అందుకే నిజం ఏంటో తెలియక నా చేతులతో మాటలతో చాలా హింసించాను. నన్ను క్షమించి తల్లి. ఆ రోజు అమ్మాయి నడు రోడ్ల వాడిని కొడుతుంటే అపార్థం చేసుకున్నాను. కానీ నీ ఆవేశానికి అర్థం ఏంటో ఇప్పుడే తెలిసిందమ్మా. అందుకే వాటిని గొంతు పిసికి చంపేశాను. లేదండి గారు, మీరు వాడిని చంపలేదు. ఆ అన్నాజీ వాడిని చంపి ఆ నేరం మీద ఎత్తునేసాడు. మీ అడ్డు తొలగించుకొని కొడుకు పెళ్లి చేసే ఏర్పాట్లో ఉన్నాడు. చూడమ్మా, ఈ గ్రామ జనం కోసం ఎన్నో మంచి పనులు చేశా. నీ కన్న తండ్రిగా కాదు, ఈ ఊరు ప్రజల్లో ఒకటిగా అడుగుతున్నా. రాజేశ్వరి జీవితాన్ని కాపాడు తల్లి. ఆ పెళ్లి జరగదు, జరగనివ్వను. నీకిచ్చిన టైం అయిపోయింది. నేను అర్జెంటుగా కోర్టుకు హాజరుపరచాలి. జీపెక్కు. నాకు 1 గంట టైం ఇవ్వండి సార్. ఇప్పుడు నేను వదిలిన దానికే డిఐజీ గారికి చీవాట్లు పడుతున్నాయి. మర్యాదగా నడు. నన్ను నమ్మండి సార్. సార్ ప్లీజ్, మా రాజేశ్వరి జీవితం నాశనం అయిపోతుంది. అవునే, మీ అందరి జీవితాలు నాశనం చేయలేదు. మా అక్క నన్ను పెట్టండి, మా అక్క నన్ను ప్లీజ్ సార్. రాజేశ్వరి, రాజేశ్వరి. బంగారాలంటి వద్దని దూరం చేసుకుని మళ్ళీ ఇంకో పెళ్ళా? ఆ బేవాస్ డాక్టర్ గారి తప్పుడు మాటలు నమ్మావు. పోతా పో. రండి 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 రండి. జాగ్రత్త. ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాలకూడదు. అందుకే అన్నారా, కళ్యాణం టైం వచ్చినా కటకటాల టైం వచ్చినా ఆగదు అని. యాజ్ ఫాదర్ జైలు, యాజ్ డాక్టర్ జైలు. ఓకే. రావద్దు, నిన్ను పొడి చేస్తాను. మర్యాదగా ఈ పెళ్లి ఆపమని చెప్పండి, లేకపోతే ఏమని చంపేస్తాను. వెళ్ళి మీ నాన్నతో చెప్పు. దగ్గరికి రకండి, నేను పొడి చేస్తాను. నిజంగానే చెప్తున్నాను, చంపేస్తాను. చూడండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి. అసలు ఎవర్రా దీన్ని లోపలికి రానిచ్చింది? ఆ తాళిటి పడి. ఇవ్వను. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. అల్లుడు, నా కూతురు మెళ్ళో తాళి తెంపిన తర్వాతే ఆ పిల్ల మెళ్ళో తాళి కట్టు. అవసరమైతే నీ మెళ్ళో తాళి తెంపి ఆడితో కట్టిస్తా. చూస్తానండి రా, ఆ తాళి లేకుండా దాన్ని బయటికెళ్ళనే. మేం కాల్తుకు చచ్చిపోతుంటే కాలుతున్న మా సవాల్ అగ్ని సాక్షిగా తాళి కట్టరా? నాకు తెలిసే నువ్వు ఇక్కడికే వస్తావని.
అందుకే వీళ్ళందరినీ ఏర్పాటు చేశాను. నాన్న, ఈ దారుణం జరగకుండా ఆపాలి. ఈ పెళ్లి చచ్చినా చేసుకో. అమ్మాయి అంటే తగలబెట్టుకుంటానని బెదిరిస్తే భయపడిపోయి ఈ పెళ్లి ఆపుతాననుకుంటున్నావా? నువ్వు ఆ పని చేయక్కర్లేదు. నేను నీకు నిప్పెట్టి ఆ అగ్ని సాక్షిగా వీళ్ళ పెళ్లి జరిపిస్తా. మర్యాదగా మీ చేతిలో తుపాకులు కింద పడేయండి, లేదా వీడిని పిట్టను కాల్చట్టు కాల్చి పారేస్తాను. అరే మా సోదరుణ్ణి బంధించి ఒక క్రిమినల్ విడిపిస్తారా? మా డిపార్ట్మెంట్ కి రైట్ హ్యాండ్ రా. సార్, రైట్ హ్యాండ్ గురించి ఎక్కువగా పొగడండి సార్, ప్లీజ్ సార్. పొగుడుతానండి, వీళ్ళకి భయపడేది లెఫ్ట్. అయిపోయాడు బాబాయ్, అయిపోయాడు. నువ్వే కదా నాటకం ఆట నడిపించింది? అవునరా. ఏంట్రా కర్రలు తీసుకొని పోటుగాళ్ళ పరిగెట్టుకుంటూ వచ్చారు? నా లెఫ్ట్ హ్యాండ్ రెచ్చిపోయిందంటే మెడకాల మీద తలకాయలు ఉండవు. ఆహా, ఒకసారి నా లెఫ్ట్ హ్యాండ్ అండి. ఏంటి ఇంకోసారి నా లెఫ్ట్ హ్యాండ్ చూద్దాం. ఇంకోసారి ఏంటి నా లెఫ్ట్ హ్యాండ్ అండి? ఏంటి ఏంటి మాట్లాడబెట్టి రెచ్చిపో. అయ్యో ఏంటి రెచ్చిపో. ఇంకోసారి నా లెఫ్ట్ హ్యాండ్ అండి. అయ్యో వాళ్ళు చంపేస్తారే. ఒక్కసారి రెచ్చిపో. నాన్ కోఆపరేషన్. అయ్యో అయ్యో బాబాయ్, మా జీవితం నాశనం అయిపోయింది. ఆ దుర్మార్గుడి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు చస్తేనే కానీ నేను నీ తండ్రిని రా. ఇన్నాళ్ళు నువ్వు నా తండ్రి అనే చెప్పుడు మాటలు నమ్మాను, నాశనం అయిపోయాను. నువ్వు నా తండ్రి కాదు, నువ్వు నా తండ్రి కాదు.
ఈ దుర్మార్గుడిని అరెస్ట్ చేయండి సార్. కుడి చెయ్యి కూడా పనికి రాకుండా పోయింది. అయ్యో, తప్పుగా మాట్లాడి ఎడం చెయ్యి దూరం చేసుకున్నాను. ఇప్పుడు నా బతుకైంది అయ్యా. దేన్ని చులకనగా మాట్లాడకూడదు. అయ్యో, బాడీలో ఏ పార్ట్ నాన్ కోఆపరేట్ చేసినా బతుకిట్టన అయిపోద్ది నాయను. అయ్యో, కొట్టొద్దు కొట్టొద్దు కొట్ట. మై డియర్ లెఫ్ట్ హ్యాండ్. నా పని అయిపోయింది సార్, వెళ్దాం. నేను రెడీ. ఇంకెక్కడికమ్మా తీసుకెళ్లేది? అటు చూడు. ఈ దేశం మనది, ఈ సమాజమే నా ఇల్లు అన్న ఆలోచన, సాటి మనిషికి మేలు చేయాలన్న ఆశయం ప్రతి మనిషికి ఉండాలి. ఆ ఆలోచన, ఆ ఆశయం లేనివాడే నిజమైన 420.